హాయ్ అండి, వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఇప్పుడు నేను అతి కొద్ది టైంలోనే పప్పు టమాటా ఎంతో ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత ఓ మీడియం సైజు ఆనియన్ తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఓ 4-5 వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ముందుగా కడిగి ఉంచుకున్న హాఫ్ గ్లాస్ పప్పుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ 3 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటా చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోండి ఇలా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.